ప్రభునామానికి స్తోత్రం కలుగునుగాక. పునరుద్ధారుడైన క్రీస్తు ప్రభు నామములో మీ అందరికీ పునరుద్ధాన ఆశీర్వాదాలు ప్రభు అనుగ్రహించునుగాక. రండి, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. రోమాపత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో కొంత భాగాన్ని మనం చదువుదాం. చూడండి. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపించబడెను. ఎవరండి యేసు ప్రభు? ప్రవచనాత్మకముగా అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు. ప్రవచనాత్మకముగా ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు. పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగా ప్రభావముతో నిరూపించబడ్డాడు. ఏమిటి యేసు ప్రభులో ఉన్న ప్రత్యేకత? ఆయన ప్రభావముతో నిరూపించబడిన గొప్ప దేవుడు. ఆయన మహిమ కలిగిన రాజుగా ఆయన నిరూపించగలిగబడిన దేవుడు. యేసు ప్రభు చనిపోయే వరకే, శిలువ శ్రమలు అనుభవించి మరణమయ్యే వరకే ఆయన మహిమను పొందినవాడు కాదు. అయితే యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తరువాత ఆయన ప్రభావముతో మహిమతో ఆయన నింపబడిన దేవుడు. యోహాను సువార్త 20వ అధ్యాయములో మగ్దలేనే మరియతో ప్రభు ఒక మాట చెప్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు. 20వ అధ్యాయం 16వ వచనం. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయన హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థం. యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. తండ్రి యొద్దకి ఇంకా వెళ్ళల, మహిమ పరచబడాలి అప్పటికి ఇంకా ఆయన. అందుక మహిమ పరచబడ్డాడు. తండ్రి యొద్దకు వెళ్ళలేదు. ఆయన ఇంకా ఆ యొక్క తండ్రి దగ్గర ఇంకా ఆయన మహిమ పూర్తిగా పొందకపోకుండా, ఆయన సమర్పణ అక్కడ అప్పగించుకోకుండా ఉన్నాడు. కాబట్టి నన్ను ముట్టుకొన వద్దు ఆనని అన్నాడు. మహిమతో లేపబడిన దేవుడు. గమనించరా? కనుక ప్రభు ఆయన ప్రభావముతో మహిమతో ఆయన రాజుగా పునరుద్ధానుడైన దేవుడు. పునరుద్ధానము అనంటే మన నిరీక్షణకి ఆధారం. పునరుద్ధానము అంటే మన విశ్వాసానికి ఆధారం. పునరుద్ధానము అంటే మనందరం మరలా తిరిగి లేస్తాము అన్న దానికి ఆధారం. క్రీస్తు ప్రభు ఎలా లేచాడో మనం కూడా అలా లేపబడతాం. క్రీస్తు ప్రభు ఎలా మహిమపరచబడ్డాడో మనం కూడా మహిమతో ఉంటాం. మహిమలో ఈ నిరీక్షణ మనందరిలో మనం ఉండాలి. ఆయన మరణించి పునరుద్ధానుడై లేచిన తరువాత ఆయన మహిమా ప్రభావములతో నిరూపించబడ్డాడు. ఆయన మన జీవితాల్లో ఆయన మనలను కూడా ఆయన మహిమలోనికి తీసుకుని వెళ్ళగలిగే గొప్ప దేవుడు. చూడండి, మన జీవితాల్లో కూడా అలాంటి అనుభవాన్ని ప్రభు మనకి దయచేస్తాడు. మహిమ కలిగిన
గొప్ప దేవుడు. అర్థమైందా? కనుక ప్రియమైన వారలారా, ఆయన మహిమగల రాజుగా ప్రభావముతో నిరూపించగలిగిన బడినవాడు. కీర్తన గ్రంథంలో మనం ఈ సత్యాన్ని 24వ కీర్తనలో మనం తెలుసుకుంటాం. చూడండి ఏమంటున్నాడు. 7వ వచనం, 24:7. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమ గలరాజు ప్రవేశించున్నట్లు. ఈ కీర్తనలో మహిమ గలరాజు అన్న మాట 5 సార్లు ఉన్నది. ఈ 5 సార్లు 5 సత్యాలు దేవుడు తెలియజేస్తున్నాడు. మహిమ గలరాజు ప్రవేశించున్నట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును మీరు లేవనెత్తుకొనుడి. ఏమిటి మహిమ గలరాజు? సిలువ మరణాన్ని, సిలువ శ్రమలను, మరణాన్ని జయించిన మహిమ కలిగిన దేవుడు. మరణమా నీ ముల్లెక్కడ, మరణపు ముల్లును విరిచిన మహిమ కలిగిన దేవుడు. గమనించరా? ఇక మనం మరణం గురించి భయపడవలసిన అవసరం లేనే లేదు. మనుషులందరూ దేనికి భయపడతారు? మరణాన్ని గురించి భయపడేవాడు ఎవడు లేనే లేదు. మరణము చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళము వశము కాకుండా తన్ను తాను తప్పించుకోగలిగిన వాడు ఈ లోకంలో ఏ మానవుడు లేడు. గొప్పవాడైనా పేదవాడైనా, గొప్పవాడైనా ధనవంతుడైనా పేదవాడైనా లాజరైనా మరణించాలి. మరి క్రీస్తు ప్రభు మరణాన్ని జయించిన గొప్ప దేవుడు, పునరుద్ధానుడైన గొప్ప దేవుడు. ఆయన మరణాన్ని ఆయన తను తాను రుజువు చేసుకున్నాడు, పునరుద్ధానాన్ని తను తాను రుజువు చేసుకున్నాడు, ఆరోహణాన్ని కూడా రుజువు చేసుకొనుకున్న గొప్ప దేవుడు. మహిమ గల ఈ రాజు ఎవరు? మరణాన్ని జయించిన గొప్ప దేవుడు. గమనించారా? రెండవదిగా 24వ కీర్తన 8వ వచనంలో మహిమ గల ఈ రాజు ఎవడు? చాలామందికి ఇదే తెలియలా. ఎవరు ఈ రాజు? అక్కడే ఉంది జవాబు. ఏంటి? బల శౌర్యములు కలిగిన యెహోవా. తండ్రి అయిన దేవుడు బలశౌర్యములు కలిగిన దేవుడు. కుమారుడైన క్రీస్తు ప్రభు బలశౌర్యములు కలిగిన దేవుడు. మరణముతోనే మాట్లాడిన దేవుడు. లాజరు బయటికి రాని మరణంతో మాట్లాడాడు. చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుతున్నాను ఆనని విధవరాలి కుమారుడితో చెప్పిన దేవుడు. తలితాకుమి అనని యాయీరు కుమార్తె మరణించినప్పుడు చెప్పిన దేవుడు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. గమనించారా? బలశౌర్యము కలిగిన యెహోవా. ఏ బలం? తుఫాన్ని ఆపగలిగిన బలం, సముద్రాన్ని నెమ్మలించిన బలం. కనుక మహిమ కలిగిన రాజు నీ జీవితములో ఏ కార్యాన్నైనా చేస్తాడు. అది తెలుసుకోవాల్సిన సత్యం. పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభు మన జీవితములో ఆయన బలాన్ని, ఆయన శౌర్యాన్ని, ఆయన మన జీవితాల్లో కార్యాలు చేయగలడు. చాలామంది స్వస్థత ప్రార్థనలు చేసుకుంటారు. దేవుడు స్వస్థపరిచే దేవుడే. చాలామంది దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయాలని ఆలోచిస్తారు. ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు తన బలము చొప్పున, తన యొక్క మహాత్యము చొప్పున ప్రభు దయచేయగలిగిన దేవుడు. రండి ప్రభు దగ్గరికి. బల శౌర్యములు కలిగిన మహిమ కలిగిన రాజు.
యుద్ధశూరుడైన దేవుడు. గమనించారా? యుద్ధం యెహోవాది. ఆయన అనాది కాలము నుంచి యుద్ధశూరుడిగా ఆయన ఎంతోమంది రాజులను ఓడించాడు. ఇశ్రాయేలు పక్షాన యుద్ధం చేసిన దేవుడు, యుద్ధశూరుడైన దేవుడు. గమనించారా? మూడవదిగా చూడండి, 9వ వచనం, 24వ కీర్తన 9వ వచనం ఏం చెప్తున్నాడు? పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించునట్లు. గమనించరా? ఎవరు? మహిమగల రాజు ఈయన. మొదటిగా మరణాన్ని జయించిన మహిమగల రాజు, రెండవదిగా బల శౌర్యములు కలిగిన యుద్ధశూరుడు కలిగిన మహిమగల రాజు, తుఫానుతో మాట్లాడిన దేవుడు, మరణించిన వారితో మాట్లాడి మరణాన్ని జయించిన దేవుడు, చచ్చిపోయి 4 రోజులైనా సరే లేపగలిగిన దేవుడు. మూడోదిగా మహిమగల రాజు ప్రవేశించునట్లు. పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించునట్లు మిమ్మును మీరు లేవనెత్తుకొనుడి. పురాతనమైన తలుపులారానంటే అనాది కాలము నుంచి దేవుని బిడ్డలు, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహత్యం నిరూపించబడుచు ఉన్నది. దేవుని యొక్క మహిమా ప్రభావం ఆది కాండములో నుంచి నిరూపించబడుతున్నది. దేవుడు ఆయన మహిమ నోవాహులో ఆయన చూపించాడు, హనోకులో దేవుడు చూపించాడు, అబ్రహాములో దేవుడు చూపించాడు, ఇస్సాకు, యాకోబు, యోసేపులలో దేవుడు చూపించాడు. తన్ను తాను మహిమపరుచుకున్నాడు. భూరాజులను, గనులను దేవుడు తన యొక్క స్వాధీనములో ఉంచుకున్న మహిమ కలిగిన దేవుడు. పురాతనమైన తలుపులారా, బబులోనులో సర్వలోకాన్ని పరిపాలన చేసిన నెబుకద్నెజరు ఎక్కడికి వెళ్ళిపోయాడు? అతిశయిస్తే వెళ్ళిపోయాడు. ఎక్కడికి? గడ్డి తినటానికి వెళ్ళిపోయాడు 7 సంవత్సరాలు. పురాతనమైన వారు దేవుడు ఆ సమయంలో ఆయన్ను క్రీస్తు ప్రభు మహిమపరుచుకున్నాడు. ఆయన మహిమను వేరే వాళ్ళకి ఇచ్చువాడు కానీ కాదు. మహిమ కలిగిన రాజు. అనాది కాలము నుంచి ఆయన మహిమా ప్రభావములు రుజువుపరచబడుతూనే ఉన్నాయి. దేవుని బిడ్డల్లో దేవుని కార్యాలు ఆయన మహిమ ద్వారా జరుగుతాయి. పునరుద్ధారుడైన క్రీస్తు ప్రభు మహిమ కలిగిన రాజు. గమనించారా? పురాతనమైన తలుపులారా మిమ్ములను మీరు లేవనెత్తుకొనుడి. దావీదు ఎందుకని ఇది రాస్తున్నాడు? క్రీస్తు ప్రభు యొక్క మహిమను ప్రవచనాత్మకంగా తెలియచేశాడు. ఆయన మహిమ ప్రభావాన్ని చూశాడు. మన జీవితాల్లో మనలను ఆయన తన యొక్క బలశౌర్యం చొప్పున మనలను ఆయన కార్యాలు చేయగలడు. సత్యాన్ని తెలుసుకోండి. ఈ సమయంలో ఆయన పునరుద్ధానుడైనందున మహిమా ప్రభావములతో నిరూపించబడ్డాడు. దేవుని యొక్క మహిమ గమనించారా? ప్రభువు సాత్వికుడిగా, గొర్రెపిల్లగా లోక పాపమును మూసుకున్నవాడు కానీ ఆ తరువాత ఆయన మహిమ కలిగిన రాజు.
ఇదే ఇంకోటి చూద్దాం చూడండి. 4వ మహిమ కలిగిన రాజు 24వ కీర్తన 10వ వచనంలో చూడండి. మహిమ గల ఈ రాజు ఎవడు? గమనించారా? సైన్యములకు అధిపతియగు యెహోవా. చాలా గొప్ప సత్యం. సైన్యములకు అధిపతియగు యెహోవా అంటే ద గాడ్ ఆఫ్ విక్టరీ. ఆయనే మనకు విజయాన్ని దయచేసే దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన ఎన్నడూ ఓటమి లేని దేవుడు. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. జీవితంలో ఓడిపోయేవా? అనుకున్నది జరగట్లేదని నిరాశ పొందేవా? అన్ని ఓటమిలే, ఇబ్బందులే, శ్రమలే ఎదురవుతున్నాయా? ప్రభు దగ్గరకు రా. నీ ఓటమిని ఆయన జయముగా మార్చగలిగిన దేవుడు. నీ నిరాశను ఆయన నిరీక్షణగా మార్చగలిగిన దేవుడు. ఎంత లోతులో, ఎంత కిందకి దిగజారిపోయావో నిన్ను అంతగా పైకెత్తగలిగిన దేవుడు. ఒక ఆమె చెప్తుంది చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయములో హన్నా ఒక కీర్తన పాడుతుంది. ఏమని పాడుతుంది చూడండి. 2వ అధ్యాయం 8వ వచనం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును, వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. ఎవరు? మహిమగల రాజు. నీకు ఏ పరిస్థితుల్లో నీ ఉన్నా నిన్ను దరిద్రత నుంచి, నిన్ను కృంగిపోయిన పరిస్థితి నుంచి నిన్ను లేవనెత్తగలిగిన దేవుడు. చాలామంది మమ్మల్ని ఆదరించేవారు లేరు, మాకు సహాయం చేసేవారు లేరు, మమ్మల్ని ఎవరు కూడా మమ్మల్ని ఆదుకునేవారు లేరని అనుకుంటారు. ఎవ్వరూ లేకపోయినా నువ్వు ప్రార్థిస్తే వినే దేవుడు నీ కోసం ఉన్నాడు. కృంగిపోనక్కర్లా, విసిగిపోనక్కర్లా, నిరాశ చెందవలసినక్కర్లా, ఆత్మహత్యలు చేసుకోని అవసరం లేదు ప్రియమైన వారలారా. కన్నీరు కార్చనక్కర్లేదు ప్రియమైన వారలారా. ప్రభు దగ్గరకు రండి. మహిమగల రాజు నీ కోసం ఉన్నాడు. ఏ కార్యాన్నైనా చేయగలిగిన పునరుద్ధానుడైన దేవుడు. గమనించరా? ఇక్కడ హన్నా చెప్తుంది ఏమని? దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును. దరిద్రులు అంటే ఏంటి? అన్నీ కోల్పోయినవారు. అధికారులు అంటే ఏంటి? అన్నీ కలిగిన వారు. అలాంటి వారితో దేవుడు సమానంగా చేయగలిగిన దేవుడు. మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకు ఏమిస్తాడు? మంటిలో ఉన్న మనలను. అర్థమైందా? పెంట కుప్పల మీదున్న మనలను ఎక్కడ తీసుకొస్తాడు? మహిమగల సింహాసనం మీద పెట్టగలడు. ఇది ఎవరికి సాధ్యం? ఒక్క పునరుద్ధానుడైన దేవునికే సాధ్యం. తెలుసుకొని సత్యాన్ని. ఆయన పునరుద్ధానపు శక్తి, పునరుద్ధాన బలం ఎంత గొప్పదంటే నీలో ఏ కార్యాన్నైనా చెయ్యగలడు. నీ జీవితానికి ఏ పరిస్థితినైనా మార్చగలడు. అది క్రీస్తు ప్రభు పునరుద్ధానములో ఉన్న ప్రత్యేకత. 24వ కీర్తన ఆయన మహిమగల రాజుని 5 సార్లు ఉన్నది. మొదటగా మహిమగల రాజు మరణాన్ని జయించిన మహిమ కలిగిన రాజు. రెండవ మహిమగల రాజు ఎవరు అనంటే
ఆయన బలశౌర్యములు మరణించిన వారితోనే మాట్లాడగలిగిన దేవుడు. యుద్ధ లేక తుఫానును సముద్రాలతో మాట్లాడగలిగిన దేవుడు. ఆయన బలం అంత గొప్పది. ఆయన యొక్క శౌర్యము అంత గొప్పది. ఆయనకు లోబడనది ఏది లేనే లేదు. మరి మూడవది ఏమిటి? ఆయన మహిమ గల రాజు, పురాతనమైన. అర్థమైందా? అబ్రహాముకి ఎవరు ప్రత్యక్షమయ్యాడు? మహిమ కలిగిన దేవుడు ప్రత్యక్షమయ్యాడు. నోవహుకి ఎవరు ప్రత్యక్షమయ్యాడు? మహిమ కలిగిన దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏలియాకి అగ్ని రథములలో తీసుకెళ్ళగలిగిన దేవుడు ప్రత్యక్షమయ్యాడు. కనుక ప్రియమైన వారలారా, మన జీవితాల్లో దేవుని యొక్క మహిమా ప్రభావం పురాతనమైనది. నాలుగవది ఏమన్నాడు ఇక్కడ? మహిమ గల రాజు, సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆయనే మనకి విజయాన్ని దయచేసే దేవుడు. ఏ పరిస్థితుల్లోనైనా నీ జీవితానికి విజయాన్ని దయచేసి నీకు నెమ్మది, శాంతి, సమాధానాన్ని దయచేయగలిగిన దేవుడు. చాలామందిలో ఎంతో సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాయి. ధనవంతులైనా సరే సమస్యలు వారిని వేడటల్లా, లేక పేదవారైనా సరే సమస్యలు వేడటల్లా. దీనంతటికీ పరిష్కారం ఎక్కడుంది? మహిమ గల రాజు దగ్గరకు రా. ఆయన నీ సమస్యలను తీరుస్తాడు, నీ ఇబ్బందులను తీరుస్తాడు. నువ్వు భయపడి నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. నీవు విరక్తి కలిగి నన్నెవరో ఇక ఆదుకోరు, నాకెవరూ లేరని ఆత్మహత్యలు చేసుకోవద్దు. ప్రియమైన వారలారా, పేపర్లలో, టీవీల్లో కాల్లో చనిపోయారు, పురుగుల మందు తాగి చనిపోయారు, ఉరేసుకుని చనిపోయారు అంటే ఎంతో బాధ కలుగుద్ది. క్రీస్తు ప్రభు దగ్గరకు వస్తే, దేవుని వాక్యం మీలో పనిచేస్తే ఇలాంటి వాటి వైపుకు మీరు వెళ్ళరు. దేవుడు మీకు నిరీక్షణ కలిగిస్తాడు, విశ్వాసాన్ని కలిగిస్తాడు, ఆశను కలిగిస్తాడు. నీ బ్రతుకులో పరిష్కారాన్ని చూపిస్తాడు, నెమ్మదిని, సమాధానాన్ని దయచేసే మహిమ కలిగిన రాజు. దీనికి ఒకటే ఆధారం, మృతులలో నుండి పునరుద్ధరణైనందున దీనిని నమ్ముటకు అందరికీ ఆధారాన్ని కలుగచేశాడు. మహిమ కలిగిన దేవుడు. గమనించారా? కనుక ప్రియమైన వారలారా, నాలుగవ మహిమ కలిగిన రాజు ఎవరు అంటే, నీ జీవితాన్ని బాగు చేసే మహిమ కలిగిన రాజు. నీ జీవితాన్ని కట్టి నిన్ను మహిమ కలిగిన సింహాసనం మీద కూర్చుండబెట్టే మహిమ కలిగిన రాజు. యేసేపుని ఎక్కడ కూర్చోబెట్టాడు? చెరసాల్లో నుంచి అంతకన్నా గుంటలో పడిపోయాడు. ఆ గుంట నుంచి ఎక్కడ తీసుకెళ్ళాడు? సింహాసనం మీద కూర్చుండబెట్టగలి. ఎవరికి సాధ్యం ఇది? మహిమ గల రాజు క్రీస్తు ప్రభువుకు ఒక్కడికే సాధ్యం, ఇంకా ఎవ్వరికీ సాధ్యం కాదు. నేటి కాలంలో మనుషుల్లో ఆందోళన ఎక్కువైపోయింది, భయం ఎక్కువైపోయింది, వేదన ఎక్కువైపోయింది. డబ్బులు సంపాదించిన అంతకన్నా ఎక్కువగా ఇవే ఎక్కువైపోయినాయి. కారణం ఏంటి? నీలో ఉన్న నిర్లక్ష్యం, పాపం. ప్రభువుని నీవు రక్షకుడిగా చేర్చుకోపోతే వచ్చే నీవే. క్రీస్తు ప్రభు మరణం, పునరుద్ధానాన్ని నమ్మకపోతే ఇలాంటి పరిస్థితులే వస్తాయి. మహిమ కలిగిన రాజు దగ్గరకు రండి. చివరిగా 24వ కీర్తనలో
చివరి వచనం, ఆయనే ఈ మహిమ గల రాజు. మహిమ ప్రభావములతో నిరూపించగలిగిన ఆయనే, ఇంకెవరు లేరు. ఆయనతో సాటి అయిన వారు కూడా ఎవరు లేరు. ఆయనతో పోల్చగలిగిన వారు కూడా ఎవరు లేరు. ఆయనతో నిరూపించబడిన వారు కూడా ఎవరు లేనే లేరు. ఈ మహిమ కలిగిన రాజు ఏం చేస్తాడు? మహిమ కలిగిన సింహాసనం మీద ఆసీనుడై తీర్పు తీరుస్తాడు. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనంలో చూడండి. మత్తయి 25:31. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చునప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడయ్యుండును. ఎవరు? రేపు 1000 ఏండ్ల పరిపాలనలో క్రీస్తు ప్రభు ఎక్కడుంటాడు? మహిమ కలిగిన సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు. ఆయనను కళ్ళారా చూస్తావు. ఆయన పరిపాలనలో మనం ఉండాలి. 1000 ఏండ్ల పాలనలో ఇది నెరవేరుతుంది. మహిమ కలిగిన రాజుగా ఆయనను చూస్తాం. ఇప్పుడు తృణీకరిస్తావేమో, ఇప్పుడు నాకు కాదంటావేమో, ఈయన మాకు సంబంధించిన వాడు కాదులు అంటారేమో, ఈయన మా ఊడు కాదంటారు కొందరు. ఇవన్నీ సైతానుడు పెట్టిన ఆటంకాలు, బంధకాలు, అవిశ్వాసం, అనుమానాలు, గ్రుడ్డితనం. సత్యాన్ని తెలుసుకోండి. రేపు దేవుడు రాబోతున్నాడని చెప్పబడే దినాల్లో ఆయన మహిమ గల దేవుడిగా ప్రత్యక్షమవుతాడు. మహిమ గల రాజుగా సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు. ఆయనే ఈ మహిమ గల రాజని అందరూ తెలుసుకుంటారు. తీర్పు తీర్చబోయే మహిమ కలిగిన రాజు. నువ్వు ఈరోజు నమ్మలేదు, ఈ రోజున ప్రభువుని నీవు తృణీకరించావు, ఈ రోజున ప్రభుని నాకు వద్దులే అని త్రోసివేశావు. రేపు దేవుడు నిన్ను ఎక్కడ పెడతాడు? తీర్పులోనికి తీసుకుని అప్పుడు ఆయన మహిమతో నిలిచి ఉండటం చూస్తావు. ఇక నువ్వు ఏమీ మాట్లాడటానికి ఇక నీకు ఎలాంటి అధికారం లేదు. నువ్వు చేసిన పనులన్నీ అక్కడ దేవుడు చూపిస్తాడు. అన్నిటికీ దేవుడు స్వరాలను ఇస్తాడు. దేవుని యొక్క మహిమను అక్కడ చూస్తావు. మహిమ గల సింహాసనం మీద ఉండటం చూస్తావు. కనుక ప్రియమైన వారలారా, పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభు ప్రభావముతో నిరూపించబడ్డాడు. ఏ ప్రభావం? మహిమా ప్రభావములతో నిరూపించబడ్డాడు. ఆ మహిమ గల రాజు దగ్గరకు రండి. మీరు కూడా ప్రభు సన్నిధిలో ఆయన మిమ్ములను తన మహిమలోనికి, తన యొక్క రాజ్యములోనికి మిమ్ములను పిలుచున్న దేవుడు. మీ జీవితాలను మార్చి నూతన పరిచి ఆయన మహిమలో నిన్ను పాలిభాగస్తులుగా చేసే దేవుడు. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడని మనలను నిత్యరాజ్యములోనికి చేర్చే ప్రభు. గమనించరా? ప్రభు మహిమ కలిగిన దేవుడు. భూమి ఆకాశములే ఆయన సముఖము నుండి పారిపోతాయి. ఆయన మహిమ ముందు ఎవ్వరూ నిలువలేరు. వసింపరాని తేజస్సులో అమరత్వము కలిగిన మహిమ కలిగిన దేవుడు. ప్రభువును సమీపించటానికి మనకెవ్వరికి ఆ అర్హత లేనే లేదు. అంత మహిమా స్వరూపి అయి ఉన్న దేవుడు. కనుక ప్రభు సన్నిధిలోనికి వద్దాం.
ఆయన మహిమ చొప్పున మన జీవితాల్లో మనం రక్షించబడి ఆయన బిడ్డలుగా మారి దేవుని యొక్క మహిమలు, ఆయన రాజ్యములు మనము వారసులవుదాం. అలాంటి ధన్యత ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, నీ మహిమలో మేమందరం పాల్గొనే కృపలో మహిమగల రాజుగా మిమ్మల్ని ఆరాధించే కృపను దయచేయమని మా ప్రభుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.